నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేష్. ఈరోజు మనం చుప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో ఉన్నాం. మండల కేంద్రంలో ఆల్మోస్ట్ ఇది సెంటరు. ఈ సెంటర్ కానుకొనే ఇటు నాచుపల్లి పోయే రూట్లో లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉన్నది. దానికి ఆనుకొని ఈ బస్ స్టాండ్ ముందట చిలకబాగు ఉంటుంది. ఆ చిలకబాగు ఆనుకొని ఈ బస్ స్టాండ్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఒకసారి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణము కొడిమ్యాల. ఇది మండల కేంద్రానికి బస్ స్టాండ్. ఇది దాదాపు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. దీన్ని పట్టించుకోలేదు. అంత ముందు నుంచి కూడా ఇట్నే ఉందట పరిస్థితి. ఎవరు పట్టించుకునే పరిస్థితి. మన నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఏర్పరచుకున్నాం మనం. మరి నీళ్లు ఎవరికైనా, నిధులు ఎవరికైనా, నియామకాలు ఎవరికైనా. ఇది తెలంగాణ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో చుప్పదండి నియోజకవర్గం పరిస్థితి. మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వచ్చి దాదాపు 2.5 years అవుతుంది. ఈ చిలకబాగు ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పిరట. మీరు హామీ ఇచ్చారట. మీరు నిలబెట్టిన సర్పంచ్ను గెలిపించుకుంటే చిలకబాగు ప్రక్షాళన జరుగుతుంది. ఈ చిలకబాగు మైసమ్మ చెరువు కానుకొని ఈ చిలకబాగు ఉంటుంది. మొత్తం ఆ చిలక వాగ్ కాదు అసలు. నేను చూస్తే వాగ్ అనుకున్నా, కానీ ఇప్పుడు ఒక డ్రైనేజ్ లెక్క వాడుతూ ఉన్నాయి వాటర్. మొత్తానికి డ్రైనేజ్కు వాడుతూ ఉన్నారు. దానికి కూడా విజువల్స్ మేము చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇక్కడ ఈ స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ ఆర్టీసీ బస్టాండ్ ఆల్మోస్ట్ మూలకు పడ్డది. ఇది బాగు చేస్తే పనిచేసే అవకాశం కూడా ఉంటుంది, కానీ శిథిలావస్థకు చేరింది. ఇక్కడ ఎందుకు అసలు బస్సులన్నీ అడిగితే ఆ నేపథ్యంలో చెప్తున్నారు ఏంటంటే, అక్కడ 2 బ్రిడ్జిలు ఉన్నాయి చూడొచ్చు. ఆటో ఒకటి ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇటు ఒకటి ఉంది, రైట్ సైడ్లో ఆటో ఒకటి ఉంది. అయితే బస్సులు వస్తే ఆ బ్రిడ్జి షేక్ అవుతా ఉన్నట. ఎప్పుడు ఊలే ప్రమాదం ఉందో మరి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నట్టు కనబడతా ఉంది. సరే, అది నిర్మించాలంటే పెద్ద పని ఏం కాదన్నట్టు అనిపించింది నాకైతే. అంటే చిన్న బ్రిడ్జి అది. ఒక్కసారి అటు చూపెట్టు. ఆ బ్రిడ్జులు చూడొచ్చు. అక్కడ రైట్ సైడ్లో ఒకటి ఉంది, ఇటు లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది. ఏది వచ్చి వెళ్తున్న క్రమంలో షేక్ అవుతున్నాయట బ్రిడ్జిలు. అదే సమస్యనా? మరి నిజంగా ఈ బస్ స్టాండ్ మూలకు పడితే దీనివల్ల నష్టపోయేది ఎవరు? ప్రయాణికులు అక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను చూపెడతా మీకు. ఏం చేస్తా, ఇక్కడ రాగి చెట్టు ఉన్నది. ఆ రాగి చెట్టు కింద కూర్చుంటారు అక్కడ బస్ స్టాండ్. ఇక్కడ ఈ బస్సుల సౌకర్యం కరెక్ట్ లేక బస్సులు లోపలికి రాక, దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రయాణికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనతో మాట్లాడేందుకు ఇక్కడ ప్రయాణికుడు ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరే? స్వామి, కొత్తూరు స్వామి. కొత్తూరు స్వామి. ఇక్కడ లోకలేనా? లోకలే, కొడిమ్యాల. ఏంది బస్ స్టాండ్ పరిస్థితి ఏంది? దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లుంటుంది? దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ బస్ స్టాండ్లకు బస్సులు రావడం లేదు. మరి ఎవరు అడుగుతలేరు? ఇట్లా అడుగుతారు. ఇప్పుడు ప్రతి నాయకులు ఎలక్షన్ మూమెంట్ లో వస్తారు, వచ్చి మేము చిలకబాగు ఇది చేస్తాం, మేము బస్ స్టాండ్ మంచిగా చేస్తాం, బస్సులు స్టార్ట్ చేస్తాం అని అంటారు. కానీ ఇవాళ కూడా చేస్తలేరు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము చేస్తాము అది చెప్పి వాళ్ళు కూడా ప్రపోజల్ పంపినాం, అది పంపినాం అన్నారు. వాళ్ళు ఇంజనీరింగ్ వచ్చి చూసుకున్నారు. మళ్ళీ మొన్న మేడిపల్లి సత్యం గారు కూడా ఎలక్షన్ లో ఆయన కూడా మాట ఇచ్చిండు, నేను చిలకబాగు కట్టిస్తా, శుద్ధీకరణ చేస్తా, బస్ స్టాండ్ చేపిస్తా, బస్సులు తెప్పిస్తా అని ఆయన కూడా అన్నాడు. ఎవరు కూడా బస్ స్టాండ్ కు మాటలు ఇస్తారు, హామీలు ఇస్తారు తప్ప దీని ఇంతవరకు పనిచేసింది మాత్రం ఏం లేదు. ప్రజలకు మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది. ఎండకు ఎండుతురు, ఆనకు నాంతురు, చలికి వాళ్ళంతా ప్రయాణికులే. ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ ఏంది అంత పందులు, కుక్కలు అంతా అది చెత్త చెదారం మొత్తం అంతా డంపింగ్. మండల కేంద్రంలో అప్పుడు మంచిగా నడిచినట్టు అనిపిస్తుంది. గతంలో స్టార్టింగ్ మంచిగా నడిచింది, మంచిగా ఉండే. కానీ ఇప్పుడు కొన్నేళ్ళ నుంచి ఈ బ్రిడ్జిలు పని చేస్తలేవనో ఏమో, ఆ బస్సులు రావడం పని చేసి ఈ బస్సులు వస్తే బ్రిడ్జిలు షేక్ అవుతుంది. ఇది మంచిగానే ఉంది, గది ఒకటి బాగా అవుతుంది అన్నట్టు తెలిసింది నాకు. అది మన కొడిమ్యాల కూడా ఆ విలేకరులు, ఈ విలేకరులు కూడా మస్తు మంది పాత్రికేయులు కూడా ఎన్నో వార్తలు రాస్తున్నారు, కానీ అది ఏది అయితే లేదు. ఈ నాయకులు కూడా వస్తున్నారు, మాటలు ఇస్తున్నారు, పోతున్నారు, వాగ్దానాలు చేస్తారు, ఇది చేస్తాం, ఆ చేస్తాం అంటారు, కానీ ఎవరు చేస్తలేరు. కొడిమ్యాల బస్ స్టాండ్ దీనిపైన మరి ఇప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం చేశారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎప్పుడు కానీ అధికార పార్టీని అడుగుతలేరా? అడుగుతారు కానీ చేస్తలేరు. వాళ్ళు ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అంటారు. దీన్ని చేసి ప్రజలకైతే చాలా ఇబ్బంది, మరుగుదొడ్లు ఇబ్బంది ఉంది. ఇప్పుడు లేడీస్ కి అయితే మీకు తెలుసు ఎంత కష్టం ఉంటుందో, ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు. బస్ స్టాండ్ వచ్చి కూర్చుంటే ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ బస్ లైన్ పెట్టాయి, మొత్తం మంది ఆడోళ్ళే ఉంటాయి. ఇక్కడ లేడీస్ అంత లేడీసే ఉంటాయి. వాళ్ళకి ఎటు పోదామన్నా ప్రాబ్లం ఉన్నది. ఇక మొగోళ్ళు అంటే చెప్పలేము, వాళ్ళు ఎటో పోతారు ఎటో అవుతారు కావచ్చు. కానీ ముఖ్యంగా మహిళలకి మరుగుదొడ్లు కూడా శుభ్రంగా చేసి మంచి మరుగుదొడ్లు ఉన్నాయి. పాతగానే ఒక్కటి పని చేస్తలేదు, అంత చెత్త చెదారం అది ఏది పని చేస్తలేదు. ముఖ్యంగా ఇక ప్రజలకైతే ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఉన్నది. ఈ ఎంతటి ఏ ఊళ్ళో చూసినా ఇంత అధ్వానం అయితే లేదు. అంటే ఒక మండల కేంద్రంలో ఇలాంటి పరిస్థితి అయితే లేదు. పరిస్థితి ఏ మండల కేంద్రంలో లేదు.
ఒక కొడిమేల మండల కేంద్రంలో ఉమ్, బస్ స్టాండ్ పరిస్థితి ఇట్లా ఉంది. ఉమ్, మహిళలకు ప్రయాణికులకు ఎవరికైనా కానీ ఇబ్బంది ఉంది. ఉమ్, ప్రభుత్వం ఇప్పటికైనా ఉమ్, చర్య తీసుకొని తను తలుసుకొని ఎమ్మెల్యే గారు ఉమ్, వెంటనే దీన్ని తలుసుకొని ఉమ్. ఈ బస్ స్టాండును మంచిగా చేసి అభివృద్ధిలోకి తీసుకొస్తే ప్రయాణికులకు కూడా మంచిగా ఉంటుంది. చెప్పారు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారి దృష్టికి పోయిందా? ఎమ్మెల్యే దృష్టికి చాలా సార్లు పోయింది, ఉమ్, చాలా సార్లు పోయింది. ఆయన కొద్ది తెలుసు, ఆయన వచ్చినప్పుడు ఇదే ముచ్చట చెప్తాడు. ఉమ్, ఆయన కూడా ఉమ్, నేను చేస్తా బాగు శుద్ధీకరణ చేస్తా, ఉమ్, దాన్ని కలవాటు కట్టిస్తా, బస్ స్టాండ్ చేస్తా అనే మాట ఆయన దగ్గర కూడా ఉంది. ఉమ్, ఆలోచనలు ఉన్నాడు కావచ్చు, ఉమ్. కదా పని అయితే ఇంతవరకు జరగలేదు. కొంచెం అయితే ముందుకు వస్తలేదు. ఆ, ఉమ్, పని అయితే జరుగుతలేదు. ఉమ్, నేను ప్రభుత్వాన్ని దయచేసి ఒకటే కోరుతున్నా, ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నా, ఉమ్, వెంటనే స్పందించి ఈ బస్ స్టాండ్ దీన్ని పునర్నిర్మిస్తారా లేకపోతే దీన్ని ఇంకేం చేస్తారా? ఉమ్. బస్ స్టాండ్ మంచిగా అంటే చేసి- ఆల్మోస్ట్ ఇది రిపేర్ చేపిస్తే నడిచే ప్రపోజల్ లా కనబడుతుంది. కదా మరి వాళ్ళు కొంచెం, ఇక ప్రభుత్వం ఏం ఆలోచన తక్కువ బడ్జెట్ లోనే అయిపోయాయి. అయిపోతుంది. చూతురుగా ఇప్పుడు మీరు చూసారు, బస్ స్టాండ్ ఉంది, వాగుంది, ఇది ఒక ఊరు లెక్కనే అనిపించలేదు, అంత గలీజ్గా ఉన్నది. ఉమ్, దీన్ని కలవాటు చేసి ఉమ్, ఈ బస్ స్టాండ్ సుందరీకరణ చేసి బస్ స్టాండ్ కట్టించి ఉమ్, మరుగుదొడ్లు మంచిగా చేసినట్టయితే ఉమ్, ఈ ప్రయాణికులకు ఇప్పుడు వర్షాకాలం 7 నెలలు చూడరావు, అవును. మొత్తం వర్షాలు పడితే వర్షాకాలం ఉమ్, వర్షంలో ఉంటారు, ఉమ్, ఎండాకాలం మొత్తం ఎండ లేదా ఒక మర్రి చెట్టు ఉన్నట్లు ఆ చెట్టు కింద కొందరు ఉంటారు, ఉమ్, లేకపోతే వాళ్ళు ఎక్కడ కూడా ఉండలేకపోతారు. ఉమ్. చాలా ఇబ్బంది ఉంది ప్రజలకు ప్రయాణికులకు. దీన్ని కొంచెం మీ ద్వారా అయినా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మరి ఇప్పుడు మీరు ఈ సమస్య పరిష్కారం చేస్తే కూడా మీకు కూడా కృతజ్ఞతలు, ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు చేస్తాం. ఉమ్. తప్పకుండా దీన్ని అందుబాటులోకి తేవాలి ఉమ్. అని చెప్పి మా అభిప్రాయం. ఓకే, రైట్ రైట్. దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బ్యాక్ సైడ్లో ఒకసారి ఇటు ఈ బ్యాక్ సైడ్లో ఆల్మోస్ట్ ఇవేవి బాత్రూమ్స్ ఉన్నాయి, దీనికి లాక్ వేసి ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులు ఉండలేక పాపం పరిస్థితి అక్కడ ఉన్నారు, ప్రయాణికులు అక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ లేడీస్కు ఫ్రీ బస్సు పెట్టారు, మరి వాళ్ళు ఎట్లా అన్నది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఇది కొడిమేలకు సంబంధించి ఒకసారి ఈ చిల్కావాగు ప్రక్షాళన అనే మాట కూడా ఎమ్మెల్యే గారు చెప్పారట, ప్రక్షాళన చేస్తా అని చెప్పారట. చిల్కావాగు ఎక్కువ కాదు, ఈ వాగ్ అంటే నేను ఫస్ట్ వాగ్ అనుకున్నా, కాకపోతే వాగ్ కాదు ఇది మైసమ్మ చెరువుకు ఆనుకొని ఉంటుందట. మరి ఇది ఇది ఎట్లా అంటే మురికాయలు వెళ్ళక ప్రయాణం చేస్తా ఉన్నది. దీనికి సంబంధించి బస్ స్టాండ్ ఆనుకొని ఉన్నది. ఒకసారి చూపెట్టేది అంతా ఒకసారి మనం చూడొచ్చు. ఇదంతా మొత్తం చెత్త చెదారంతో నిండిపోయింది, కనబడుతుంది. ఇది ఈ గౌరవ ఎమ్మెల్యే మెట్పల్లి సత్యం గారు ఈ ఎలక్షన్లకు వచ్చినప్పుడు మీరు నిలబెట్టిన సర్పంచ్ని గెలిపించుకుంటే చిలకవాగు ప్రక్షాళన చేపిస్తా అని చెప్పారట. మరి హామీని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు, అలాగే సౌకర్యాలు లేవు. అంటే ఈ మండల కేంద్రంలో ఉన్న బస్ స్టాండ్ ఒకే ఒక్క బస్ స్టాండ్ ఈ రకంగా ఉన్నది. దీనికి పెట్టుబడి పెడితే అంటే తక్కువ బడ్జెట్లో అయ్యే అవకాశం ఉన్నది. ఈ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా లేకపోతే మీరే చొరవ తీసుకొని బాగు చేసే కార్యక్రమం చేస్తారా అన్నది ఆలోచించుకోవాల్సిన విషయం. దీన్ని దృష్టి పెట్టి దీన్ని ఎలాగైనా బాగు చేయాలని మేము కోరుకుంటాము.